ప్రాజెక్టులు కడితే కేసు, కలెక్టరేట్ కడితే అవినీతి, మెడికల్ కాలేజ్ కడితే కేసు, అసలు నీ ఉద్దేశం ఏంటి అని నాగం జనార్దన్ రెడ్డిపై ఫైర్ అయిన స్థానిక శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు. నార్కల్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభ విజయవంతం అవ్వడంతో కేసీఆర్ అభినందించాడని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం భారీ బహిరంగ సభకు సహకరించినటువంటి ప్రజలకు, వివిధ శాఖల వారికి, పోలీస్ శాఖ వారికి, మీడియాకు, బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు మీడియా ముఖంగా తెలిపారు. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. నిన్న మాన్యులు మన ముఖ్యమంత్రి వర్యులు నాగర్ కర్నూలు పట్టణానికి వచ్చిన సందర్భంగా అశేషంగా తరలి వచ్చినటువంటి ప్రజానికానికి నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి వచ్చినటువంటి ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా మాకు అంత పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించుకోవడానికి సహకరించిన భూ యజమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి, నలుమూలల నుంచి వచ్చినటువంటి పోలీస్ యంత్రాంగానికి, మా జిల్లా ఎస్పీ గారికి, మా జిల్లా పోలీస్ అధికారులకు, అందరికీ పోలీస్ యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా ఈ కేసీఆర్ గారి సభను విజయవంతం చేయడానికి అహర్నిశలు కష్టపడినటువంటి 7 రోజులుగా నిద్ర లేకుండా అహర్నిశలుగా కష్టపడినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ వివిధ హోదాలో ఉన్నటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు, ఎంపీటీసీలకు, చైర్మన్లకు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్కు, గ్రంథాలయ చైర్మన్, జడ్పీటీసీలకు, అన్ని రంగాల సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రధానంగా మా మున్సిపల్ అధికారులకు, బహిరంగ సభకు చేసినటువంటి మున్సిపల్ కార్మికులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా ముఖ్యమంత్రి గారు నిన్న వచ్చిన సందర్భంగా ప్రజలు 9 సంవత్సరాలుగా నిర్వహించినటువంటి విజయవంతమైన కార్యక్రమాలు, అద్భుతమైనటువంటి కలెక్టరేట్, శాంతి భద్రతల దృష్ట్యా ఎస్పీ ఆఫీసుని, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి రేపటి నుంచి ప్రజలకు ఒక నీతివంతమైన పాలన అందించే విధంగా అధికారులు ఒకటే దగ్గర ఉండి ప్రజల కష్టాలు తీర్చే విధంగా అత్యంత సుందరమైనటువంటి కలెక్టరేట్ను స్థాపించి ప్రారంభించడం చాలా సంతోషం. ధరణి మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కొంతమంది ఇక్కడ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో పట్టేస్తామని చెప్పారు. దాని మీద ముఖ్యమంత్రి గారు క్లియర్గా వివరణ ఇచ్చారు. నీకు ఉన్నటువంటి భూమిని ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, జేసీ కానీ, కలెక్టర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, సిఎస్ కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరికి మార్చే అధికారం లేదు. ఒకరికి అధికారం ఇచ్చినాం. ఎవరైతే భూమి ఉంటుందో 6 బొటనవేలు మాత్రమే అధికారం ఇచ్చిన, ఎవరు మారవేలు మార్చుకుంటే ఆ పట్టా కలిగినటువంటి రైతు బొటనవేలే మారవాలి తప్ప వేరే వ్యక్తి మాట్లాడాలని లేదని చెప్పినాం. ఇలా అకౌంట్లో పడినా మీకు కళ్ళు పడినవే. ఒకవేళ భూమి అమ్ముకోవాలనుకుంటే ఇవాళ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోతే 30 నిమిషాల్లోని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే డైరెక్ట్గా ఇంటికి వస్తే 3-4 రోజుల్లోపు అకౌంట్, నీ పాస్బుక్ నీ ఇంటికి రైతు ఇంటికి వస్తుంది. అందుకు నీ కళ్ళు పడినవే. ఎందుకు బంగాళాఖాతం వేస్తాను? దేనికోసం? నేను లక్షలాది మందిల ప్రజల్లో ధరణి చాలా తీసేయాలి ముఖ్యమంత్రి గారు చేతులు చెప్పమంటే ఒక్కొక్క రైతు 2 చేతులు లేకుండా ఉంచాలి. ఇక్కడ గారు నిలబడి ఆ సమస్య పరిష్కారం అయితేనే చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అన్ని మీద మాట్లాడకుండా మేము అధికారంలోకి వస్తే ధరణి బంగాళాఖాతం ఓడాడు. ఇంకోడు ఏమంటాడు? మేము అధికారంలోకి వస్తే సెక్రటరీ కూలుతామని ఇంకోడు అంటాడు. ఇంకోడు ఏమంటాడు? మేము మజిదీలు తీస్తాం, తోముతాం. శవాలు వెళ్తే మా మీవి
శివుడు వెళ్తే మాది. ఇదా మీరు మాట్లాడాము? ప్రజలకు ఇచ్చే సమాధానం ఇదా? ఏం చేస్తున్నారు? రాష్ట్రాన్ని ఎటు తీసుకోబోతున్నారు? మరి తెలంగాణ రాష్ట్రం మత కల్లాలు పోయి ఇలా సస్యశ్యామలంగా శ్రీరాముడి పాలన ఏ విధంగా సాగిందో అంత అద్భుతంగా సాగుతుంది. అక్కడ ఒక అద్భుతమైన తప్పులు జరిగితే మీరు అది ప్రభుత్వం నుంచి తీసుకురండి. కానీ ఒక్కొక్కడు ప్రకటన చేసి ప్రజలు 85 శ్రీని పట్టుకుని ఇంకా పోతుందని పోయేటట్టు ఇంకా మీరు పట్టుకుని పాదాలు పట్టుకుంటున్నారు. ఎలాగో ఉపయోగపడే కలెక్టరేట్ కడితే అందులో అవినీతి అంటాడు. ఏది చూసినా ప్రాజెక్టు కడతంటే కేసు వేస్తాడు, అందులో అవినీతి అంటారు. పచ్చకామెలు దేశమంతా పచ్చగా కనపడుతుంది. ఈ పచ్చకామెలు ఎప్పుడు పోతే పోయి 9 ఏళ్ళు ఆయన కామెరలు వచ్చి చూపించుకో. ఆ గోపాలపేట నాటు వైద్యం వాడతాడు, వాడితే బాగుండదు. పోతే కమర్ నాటు వైద్యం వాడు ఈ ఏం చూసినా నీకు ఏది కనపడ్డా అలా ఉష్క కనపడితే అవినీతి అంటావు, మట్టి కనపడితే అవినీతి అంటావు, చెరువు కడితే అంటావు, రోడ్డు అయితే అవినీతి అంటావు, భూములు కనపడితే ఏది కలెక్టరేట్ కడితే అవినీతి అంటావు, మెడికల్ కాలేజ్ కడితే అవినీతి అంటావు. అసలు ఏంది నీకు అదేది కదా? అసలు కట్టాలా వద్దా? అది నీ టార్గెట్ చెప్పు. మెడికల్ కాలేజ్ కట్టాలా వద్దా? మెడికల్ కాలేజ్ కట్టయితే రైతులు లేపు కేసులు వేపిస్తావు. అసలు ఏంది? నువ్వు ఎట్లా కట్టలేకపోయినావు? మరి కట్టే పిల్లగానే కట్టనియాలి కదా. నేను నాగరికనకు CEO పై పెద్ద పెద్ద కంపెనీలకు కోట్లు జీతాలు ఇచ్చుకొని పెట్టుకుంటారు. 200 కోట్లు. నా సత్యనారాయణ ఇట్లా CEO. నేను నాగరికన CEO పై నాగరికను ఇంకేం కావాలో నాకు తెలుసు. నేను ఆర్కిటెక్ట్. నాగరికను పార్క్ కావాలి, నాగరిక స్టేడియం కావాలి, నాగరిక మినీ ట్యాంక్ బండ్ కావాలి, నాగరికను నాన్ వెజ్ మార్కెట్ కావాలి, నాగరికను వెజిటేరియన్ మార్కెట్ కావాలి, నాగరికనకు గ్రంథాలయం కావాలి, నాగరికనకు ఆడిటోరియం కావాలి. ఇల్లు నీకు ఒక్కటే తెలుసా అబ్బాయి? ఇల్లు ఒక్కటనే తెలుసా నువ్వు? ఇది చెప్తున్నా మనవాడ. ఈ ప్రతిపక్షాలకు ఎక్కడికి వెళ్ళి పుట్టినరో, ఎక్కడికి వెళ్ళి దాపరించారో, వీళ్ళు ఏ సంతతి అర్థం కావాలి. తెలంగాణ సంతతి కాదని నాకు అర్థమైపోయింది. వీళ్ళ సంతతి DNA చర్చలు చేయాలి. ఈ BJP సంతతి మీద, తెలంగాణ మీద ఎన్ని DNA చర్చలు పెట్టాలి కంపల్సరీ. అసలు వీళ్ళు తెలంగాణ సంతతి అయినా వీళ్ళు తెలంగాణ లేదా? వీళ్ళు డౌట్ వస్తున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మాకు ప్రాజెక్టు కడితే పూర్తి చేయమని చెప్పాలి. కానీ తెలంగాణ ప్రాజెక్టు విక్రమార్క గారు పాదయాత్ర చేస్తుంటే పాపం నాకు ఆయన చాలా మంచోడు, జనరేషన్ బాబు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వస్తావు, కనీసం 10 మంది క్యాడర్లే పంపించలేదని మీరు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో మీరు ఎట్లా అధికారంలో తెస్తారా? మీరు 10 మంది లేరు. పాదయాత్రకు వస్తే పబ్లిక్ లేరు, నాయకులు లేరు, పీపుల్ లెస్ పార్టీ అయిపోయింది. క్యాడర్ లేదు, పీపుల్స్ లేరు, లీడర్లు ఎక్కువైపోయి వీళ్ళు ఓట్లు వేసుకోవాలి. బట్టి విక్రమార్క అక్కడ ఖమ్మంలో ఓటు వచ్చి ఇక్కడ నార్కలు వేసుకోవాలి. వీళ్ళు ఓట్లు వేసుకుని గెలవాలి. ప్రజలు ఓట్లేనికి రెడీగా లేరు. ఉట్టి మాటలు. ప్రజలు BRS పార్టీ అంటే పడకుండా పోయి ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపోతే ప్రజలకి ఏం తెలుసు? ప్రజలకు వెళ్ళాలి, ప్రజల సమస్యలు ఉంటే తీసుకురావాలి, ధర్నాలు నిర్వహించాలి. వీళ్ళ కార్యకర్తలు వీళ్ళు తప్ప కూడా పబ్లిక్ వస్తలే, వీళ్ళ కార్యకర్తలు వీళ్ళే ధర్నా చేసుకుంటారు. ప్రజలు రావాలి. ప్రజలు వచ్చి మాకు ఇక్కడ నీళ్ళు వస్తలేమన్నారు. వీళ్ళ కార్యకర్తలు నలుగురు వీళ్ళకి ఆయన కాళ్ళు వస్తుంటాడు, వీళ్ళ వెనకాల నడుస్తుంటారు. అది ధర్నాలు. ఏం చేయాలో అర్థం కాబట్టి వీళ్ళ గురించి ఎంత తక్కువ మళ్ళీ అంత మంచిది. ఏదేమైనా సరే నేను ముఖ్యమంత్రి గారు మా జిల్లాకు వచ్చి 9 సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి ఈ ప్రాంత ప్రజల మనోధైర్యాన్ని పెంచిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, మా పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారు జిల్లా పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం నాకు పూర్తిగా ఈ బాధ్యతలు ఇచ్చి PM కేసీఆర్గా మీరు పనిచేయండి, జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించండి అని స్థానిక శాసనసభ్యులు మరియు జనార్దన్ రెడ్డి గారికి, అదే మాదిరిగా హర్షవర్ధన్ రెడ్డి గారికి, కొల్లాపూర్ శాసనసభ్యులు, మా MP గారికి, కల్వకుర్తి శాసనసభ్యులు జిల్లా ఏర్పాటు అయిన తర్వాత గొప్ప బహిరంగ సభను ఐక్యమత్యంతో మేము నిర్వహించుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను ఉదయం మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన సందర్భంలో
వారు కూడా చాలా సంతోషాన్ని మాతో పంచుకోవడం జరిగింది. మీరు నేను సంతోషం పంచుకుంటే సరైనది కాదు. మీడియా ద్వారా మన పార్టీ శ్రేణులందరికీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. మీడియా సమక్షంలో ఈరోజు అనుకోకుండా సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం ఇదంతా ఆలస్యమైంది నాకు గమనించాలని కోరుతాం. ఎందుకంటే సాగునీటి సంబరాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రజానికం, రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి కారణంగా సంబరాలు నిర్వహిస్తూ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు మాత్రం నోటికి వచ్చినట్టుగా ప్రభుత్వం పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఇష్టారీతిలో మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మన జనార్దన్ రెడ్డి గారు ఎందుకోసం యాత్రలు చేస్తుండో, ఏం మాట్లాడుతుండో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా యాత్రలు చేయాల్సి వస్తే, ఉద్యమాలు చేయాల్సి వస్తే ప్రజాస్వామ్య మద్దతులో రాష్ట్ర ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సమాజం సంఘటితమై రాజకీయ పునరేకీకరణ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం రండి కలిసి అంటే వెనుజుపి పారిపోయింది. ఎంతోమంది తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకోవడం జరిగింది. అంతెందుకు పిసిసి ప్రెసిడెంట్ గారే మా అధినాయకురాల్ని అభివర్ణిస్తూ తెలంగాణకు పట్టినటువంటి దయ్యం కింద చెప్పడం జరిగింది సోనియా గాంధీ గారు. అటువంటి వాడు వచ్చి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ అయ్యిందని జీర్ణించుకోలేక తన ఉనికిని కాపాడుకోవడం కోసం బట్టి విక్రమార్క గారు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. నిజమే, ఎంతో కొంత ఆవేదన ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ముందు నుంచి పార్టీలో ఉన్నాడు కాబట్టి తనకు ఆవేదన ఉండొచ్చు. కానీ వారి ఆవేదన, వారి ద్వేషాలు, వారి అంతర్గత యుద్ధాలను ప్రజలకు రుద్దుతామంటే సరైన పద్ధతి కాదు. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైనా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించండి, ఇబ్బంది లేదు. కానీ నోటికి వచ్చినట్టుగా కేసీఆర్ గారి కుటుంబం పైన, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మమ్మల్ని చాలా బాధాకరం. స్థానిక శాసనసభ్యుడు మరి జనార్దన్ రెడ్డి గారు, ఆయన మా ముఖ్యమంత్రి గారు లక్ష్మీపుత్రుడు అని పిలుస్తారు. ఒక అదృష్టవంతుడు, సేవాభావం కలిగినటువంటి వాడు అని అభివర్ణిస్తారు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్నదాత అని అభివర్ణిస్తారు. మా పెళ్ళిళ్ళు చేస్తున్నటువంటి మా ఇంటి దైవము, మా ఇంటి పెద్ద కొడుకు అని కీర్తిస్తాము. ఈరోజు బియ్యం బుక్కిన అలవాటు ప్రకారం నల్లమట్టి అని అదని ఇదని మాట్లాడుతూ ఆయన పైన విమర్శలు చేయడం, ఆధారాలు లేనటువంటి విమర్శలు చేయడం, నా దగ్గర నా పైన ఇంకో విమర్శలు చేయడం, మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేస్తేనే మా ఉనికి ఉంటుంది, మేము మీడియాలో కనిపిస్తూ ఉంటామనే ఒక తప్పుడు ఆలోచనతోన నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ వారికి కనువిప్పు కలగాల్సినటువంటి అవసరం. నిన్న శ్రేణులందరికీ, మా జిల్లా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు చూపించినటువంటి ప్రేమ అనురాగాలు డెఫినెట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన జిల్లా పైన ఉన్నటువంటి ప్రేమను రెట్టింపు చేసినట్టుగా నేను భావిస్తాను. అద్భుతమైనటువంటి మీటింగ్ జరిగింది అని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని హక్కున చేర్చుకొని కౌగిలించుకొని అభినందించడం జరిగింది. అంత సంతోషం మేము ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో మా గడ్డ పైన, మా జిల్లా కేంద్రంలో చూడడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తాం. ఎప్పుడైనా తమ పిల్లలు ఎదిగిండ్రు అంటే తల్లిదండ్రులు సంతోషపడతారు. మా ముఖ్యమంత్రి గారు సంతోషపడ్డారు నిన్న వచ్చినటువంటి జనాలను చూసి అంటే మాకు చాలా సంతోషం అనిపించింది. వారు ప్రయత్నం చేస్తున్నదంతా తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసి తెలంగాణను నంబర్ 1 స్థానంలో ఉంచాలని ప్రయత్నం. దానికి తోడు మీ బిడ్డగా బయలుదేరుతా ఉన్న సిద్దిపేట బిడ్డగా బయలుదేరిన రోజు మీరందరూ నన్ను అప్పున చేర్చుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది. అన్నింటికంటే గొప్పది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం కోసం
మీరందరూ దోహదపడ్డరు అని ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను, మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి ఎన్నికైన జిల్లా మొత్తాన్ని కూడా అభినందించడం జరిగింది. ఆశీర్వాదాన్ని కూడా కోరడం జరిగింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదానికి ముప్పు పొంచి ఉంది, సెక్యులరిజానికి ఇబ్బంది ఉంది. కాబట్టి ఇవన్నీ ఇబ్బందుల నుంచి దేశం బయటపడాలంటే, దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలు బాగుపడాలంటే మీరు నన్ను ఆశీర్వదించండి, దీవించండి, నన్ను జాతీయ రాజకీయాల్లోకి పంపించండి, తప్పకుండా ఈ బిడ్డగా విజయంతో తిరిగి వస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి గత 9 సంవత్సరాలు దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఏం చేసినామో విడమర్చి ప్రజానికానికి చెప్పండి అని అధికారులకు చెప్పడం, మా అందరికి కూడా చెప్పడం, ప్రజల సంతోషాన్ని బట్టి ఇంకా చాలా విషయాలను వారు సభావేదికగా నేను ప్రకటించడం జరిగింది. ఇంతకు ముందే ప్రకటించింది, కానీ వారు ప్రకటించిన తర్వాత కేబినెట్ నిర్ణయాల తర్వాత గొప్ప బహిరంగ సభ ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో కుల వృత్తులకు ₹1,00,000 ఇంటికి ఇస్తానని, కుటుంబానికి ఇస్తానని ప్రకటించడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ మన గృహలక్ష్మి ద్వారా ఇండ్లు ఇస్తాను, ఈ నెల నుంచే ప్రారంభమైందని చెప్పడం జరిగింది. పోడు భూములకు హక్కులు కల్పించేటువంటి బాధ్యతను కూడా నేనే తీసుకుంటా, ఈ నెల నుంచే మొదలు పెడతామని వారు ప్రకటించడం జరిగింది. అదే మాదిరిగా ఎవరు దరఖాస్తు పెట్టి దండం పెట్టకుండా ఉండేటువంటి పద్ధతిలో ప్రజల వద్దకు పాలన అని ప్రగల్భాలు కలిగినటువంటి ప్రభుత్వాలను, పార్టీలను చూసినాం. ఇందులో నిజమైనటువంటి ప్రజల వద్దకు పాలన అనేది కలెక్టరేట్ల నిర్మాణం ద్వారా, ఎస్పీ కార్యాలయాల ద్వారా, మొత్తం ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ ద్వారా ప్రజలకు పాలన చేరువయ్యింది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో నోటికి వచ్చినట్టుగా ఊసిపోయినరు ఆ రోజు. కానీ ఈరోజు చీకటిమయమైంది, మమ్మల్ని విమర్శించినట్లు తప్ప తెలంగాణ కాదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ అమలవుతున్నటువంటి పథకాలన్నీ కూడా భారతదేశ వ్యాప్తం చేసే బాధ్యత నాది, భారత పౌరుడిగా మీరు ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి గారు వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి సంతోషాన్ని తట్టుకోలేక ప్రజల నుండి చాలా స్పందనను ఆశించారు. వారు ఆశించిన దానికంటే గొప్పగా స్పందించి ఇంతకుముందు జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టుగా స్థానిక శాసనసభ్యులు ప్రజలందరూ ధరణి విషయంలో ముఖ్యమంత్రి గారు వెన్నంటూ ఉంటామన్నట్టు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో సుస్థిర పాలన ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే విధంగా ముఖ్యమంత్రి గారు విషయాలు తెలియపరుస్తున్నటువంటి సందర్భంలో మీరు తప్ప మాకు ఏ నాయకత్వం పని చేయదు అని ప్రజలు జై కేసీఆర్ అని నినదిస్తూ ఉంటే ఆపే సాధ్యం ముఖ్యమంత్రి గారు కూడా కాదు. ప్రజల్లో ఉన్నటువంటి సంతోషం ఈలలేస్తూ కేరింతలు ఇస్తూ ప్రజలు చాలా సంతోషాన్ని పంచుకోవడం జరిగింది. నిజంగా అంతెందుకు, మేము వస్తూ ఉంటే భారీగా వర్షం కురుస్తాము. నిన్న మా సభ విజయవంతం కావాలని ఆ వానదేవుడికి కూడా ఉన్నదేమో కానీ అందుకని నేను ఒక చినుకు కూడా వర్షం పడకుండా మా సభకు సహకరించడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజాసేవకు అంకితమైనటువంటి మాకు ప్రజల దీవెనతో పాటు ఆ భగవంతుడు, ఆ అల్లా, ఆ యేసయ్య దీవెనలు ఉన్నాయని సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే మరియు జనార్దన్ రెడ్డి గారి సహకారంతో జిల్లా కేంద్రం నుండి ఇక నుంచి ఎవరు ఏ విమర్శ చేసినా తప్పకుండా ఖండిస్తాం. పూర్తి స్థాయిలో మా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఎన్నికలు వచ్చినాయంటే బీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలు గుర్తొస్తాయంటే ఎస్, తప్పకుండా ఎన్నికలప్పుడు మాత్రమే మాకు రాజకీయాలు గుర్తొస్తాయి. కాబట్టి మాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం కారణంగా ప్రజాపాలన వైపు ప్రజలకు సంక్షేమము, అభివృద్ధిని అందించేటువంటి విషయంలో నిమగ్నమై ఉన్నాం. దాని నుండి విడనాడకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని నడిపిస్తూనే రాజకీయాలు కూడా నడిపిస్తాం. ప్రజా ఉపయోగకరమైనటువంటి రాజకీయాలు నడిపిస్తాం. సెంచరీతో తిరిగి ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా తరలి వచ్చిన నాగర్ కర్నూల్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు, సహకరించినటువంటి మీడియా మిత్రులకు, అన్ని పోలీస్ శాఖలు, ఇతర శాఖలందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.